హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు సోనస్టిక్ కిచెన్. మీ స్వర్ణ. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఈరోజు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటే స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నేను 3 కలర్స్ ఇప్పి పాస్తా చేస్తున్నానండి. వీటిలో 3 కలర్స్ ఉంటాయన్నమాట. ఇన్స్టెంట్ ఇప్పి పాస్తా అన్నమాట. దీన్ని ఇలా 3 కలర్స్ ఉండడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. సింపుల్ ప్రాసెస్, చాలా అంటే చాలా బాగుంటుంది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అయితే వీటిలో వేసుకునే ఇంగ్రీడియంట్స్ కూడా సాసెస్ వేస్తానండి. స్కిప్ చేయకుండా చూడండి. ఈ పాస్తా తయారీ విధానం కనుక నచ్చినట్లయితే మీరు ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇగో చూస్తున్నారండి, ప్యాకింగ్ అయితే నేను ఓపెన్ చేశాను అనమాట. 3 కలర్స్, వైట్, ఇంకా ఆరెంజ్, ఇంకా లైట్గా గ్రీన్ కూడా వచ్చింది. ఈ 3 కలర్స్ అండి. ఈరోజు పిల్లలందరి కోసం ఇది నేను షేర్ చేస్తున్నాను. దీంతో పాటు ఒక స్పెషల్ మసాలా కూడా ఇచ్చారనమాట. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. రెబ్బలు కూడా సన్నగా తరుక్కొని ఈ విధంగా వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అంటే కారానికి తగ్గట్టుగా పిల్లలు ఏ విధంగా తింటారో అలా వేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా ఇలా వేసుకోండి. మీడియం సైజు టమాటాను కూడా తీసుకొని ఇలా ముక్కలుగా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఒక 2-3 చిటికెళ్ళు సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే మనకిచ్చిన మసాలాలో ఏమవుతుందంటే సాల్ట్ ఉంటుందండి. మళ్ళీ మనం వేసే సాసులో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకుంటూ వేసుకోండి. సాల్ట్ ఎక్కువగా ఉంటే బాగుండదు, అంత టేస్టీగా ఉండదు. ఇలా బాగా కలుపుకొని టమాటాలు మెత్తబడేవాడికి 1 నిమిషం పాటు వీటిని ఉడికించుకోవాలి. టమాటాల పైన కొద్దిగా తొక్క సపరేట్ అవుతుండగా 3 చిటికెళ్ళు పసుపు వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ వేసుకోండి. ఈ విధంగా ఒకసారి కలుపుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోండి. పిల్లలు స్పైసీ తినే వాళ్ళైతే కారం యాడ్ చేసుకోండి, లేకపోతే మీ ఇష్టం అండి, యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఒక హాఫ్ స్పూను టమాటో కెచప్ అండి. ఈ కెచప్లు వేయటం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందన్నమాట. పాస్తాకి చాలా బాగుంటుంది. ఒక హాఫ్ స్పూను సోయా సాస్, డార్క్ సోయా సాస్ అండి. ఇట్లా కొద్దిగంత, చాలా ఎక్కువ అవసరం లేదు, ఫ్లేవర్స్ కోసం అన్నమాట. మనకి బయట పాస్తా తిన్నప్పుడు ఎలా ఫ్లేవర్స్ వస్తాయో ఆ విధంగా వచ్చేలాగా ఇలా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడే చాలా అంటే చాలా కలర్ఫుల్గా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ వీటిని వేగనిద్దాము. ఇప్పుడు మనకి పాస్తాలోకి వచ్చిన మసాలా ఉంటుంది కదండి, అదంతా ఇలా వేసుకోండి. ఈ మసాలా ద్వారాగానే చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి. చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇలా ఇలా కలుపుకోవాలి 1 నిమిషం పాటు. మరి ఎక్కువగా కలుపుకోవద్దండి, ఎందుకంటే దేన్నైనా చేసే విధంగా చేయాలండి, అప్పుడే మనకు టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇగోండి, గ్లాస్ చూస్తున్నారా, ఈ గ్లాస్ అంతా వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ గ్లాస్ అండి, ఎందుకంటే మనకు పాస్తా ఉడికిపోవాలి కదా, అందుకోసం ఇలా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఈ వాటర్ అన్నీ మంచిగా బాయిల్డ్ కావాలండి. అప్పటి వరకు మూత వేసుకొని మనం 2-3 నిమిషాలు ఉడికించుకుందాం. చూడండి, ఈ విధంగా మనకి మంచిగా వాటర్ అన్నీ బాయిల్డ్ అయిపోతున్నాయి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి. ఈ ప్రాసెస్ ప్రకారం మీరు పాస్తా చేయండి, సూపర్ ఉంటుందండి. ఇప్పుడు మనం పాస్తాని చూస్తున్నారా, కలర్స్ 3 కలర్స్ అండి. ఇవన్నీ వీటిలో వేసుకోవాలి. పాస్తా మంచిగా మెత్తబడే వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ 5-6 మినిట్స్ మంచిగా ఈ నీరన్నీ కూడా ఇనికిపోయేలాగా మనం ఉడికించుకోవాలండి. ఇది
ఒక 5-6 నిమిషాలు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ 2-3 సార్లు కలుపుకుంటూ ఈ విధంగా పాస్తాని ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన పాస్తాలో కొద్దిగంత కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనకి వేడివేడి పాస్తా అండి, 3 రకాల పాస్తా అయితే మనకి రెడీ అయిపోయింది. ఇంతేనండి, చాలా అంటే చాలా సింపుల్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడన్నా ఒకసారి ఇలా చేసి పెట్టండి. ఇంకా వీటిని స్నాక్స్లోకి ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి కూడా మనం చాలా అంటే చాలా బాగా పిల్లలకు పెట్టేసుకోవచ్చు. పెద్దవాళ్ళం కూడా తినొచ్చండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ అయితే హనీ చేసి చెప్తుందండి. ఇగోండి, ఇప్పుడైతే హనీ అయితే టేస్ట్ చేసి ఈ 3 రకాలు పాస్తా టేస్ట్ చేసి చెప్తుందండి. టేస్ట్ చేయనా? సూపర్ ఉంది. బాగుందా నాన్న? సూపరా. ఓకే అండి, హనీ కూడా టేస్ట్ చేసి చెప్పేసిందనమాట. మీ పిల్లలు కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. మరి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. స్వర్ణశ్రీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.